ఇంకా ఏపీలో సంచలనంగా మారుతున్నటువంటి విషయము విశాఖకు సంబంధించి భూములకు సంబంధించిన కేటాయింపులు. సరే, టాటా కంపెనీకో లులు కంపెనీకో భూములు కేటాయించారంటే అవి ఒక ప్రతిష్టాత్మక కంపెనీలు, వాటికంటూ ఒక ట్రాక్ రికార్డు ఉంది. కానీ ఉర్సా అనేటువంటి కంపెనీకి 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని అప్పచెప్పటము, దాన్ని ప్రతిపక్ష పార్టీలు బూచిగా చూపించడం, ఇది లోకేష్ బినామీదో లేదంటే కేసినేని విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసినేని చిన్నీది అంటాం, ఇలా పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి. అది పెద్ద సంచలనంగా మారుతూ వచ్చింది. నేషనల్ మీడియా సైతం దీన్ని ప్రశ్నిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకు దీన్ని ఏదైనా వెనక్కి తీసుకునేందుకు కూడా చర్చలు జరుగుతున్నట్టు కూడా ప్రభుత్వం చూపిస్తూ ఉంది. ఎందుకు ఇవ్వటము, ఎందుకు వెనక్కి తీసుకోవటము, వాళ్ళు ఎందుకు ఒక నెగిటివ్ మార్క్ని వాళ్ళ మీద పెట్టుకోవటం? రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాలసీ ఉండాలి. ఎలాంటి భూములు ఇవ్వాలి, ఏ ప్రాంతంలో ఇవ్వాలి, ఏ ప్రాంతంలో ఎలా ఇస్తే ఏ రేటుకి ఇవ్వాలి, లేకపోతే ఉచితంగా ఇవ్వని వల్ల, లేకపోతే ఉచితంగా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే లీజుకి ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో లీజుకి ఇస్తారు. ఇప్పుడు 99 పైసల మీన్స్ దాని ₹1 అంటే దాని లీజుకి ఇవ్వడం బెటర్ కదా. అదే సంవత్సరాలకి లీజుకి కూడా 99 పైసలకి అమ్మేయడం అనేది ఇక్కడ వివాదానికి కారణం అవుతుంది. కాబట్టి మీరు ప్రైవేట్ సంస్థలు ప్రోత్సహించదలుచుకుంటే ఒక 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో కండిషన్ పెట్టుకొని లీజుకి ఇవ్వచ్చు. అలా ఇవ్వకుండా నేరుగా ₹1 పేరుతో అమ్మడం అనేది ఖచ్చితంగా అనుమానాలకి ఎవరికైనా ఆస్కారం వస్తుంది. దాని ప్రతిపక్షం గట్టిగా మాట్లాడుతా ఉంది. అంటే టీసీఎస్ కంపెనీకి సంబంధించినంత వరకు పెద్దగా అనుమానాలు లేవు. కాకపోతే వాళ్ళ మీద ఉన్న అనుమానం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ ధర కొనుక్కుందాం అనే నేచర్ కలిగిన వాళ్ళు కాదు. ₹1,000 కోట్ల పెట్టుబడులు పెట్టగలరు. లాస్ట్ టైం అనుకుంటాను, లాస్ట్ ఫైనాన్స్ ఇయర్ నడుస్తున్న ఫైనాన్స్ ఇయర్ లో ₹40,000 కోట్ల ప్లస్ లో చూపించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్న నెట్వర్క్ లో అన్ని వేల కోట్ల బిజినెస్ చేసే వాళ్ళు 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు పెట్టి ల్యాండ్ కొనుక్కోలేనంత పరిస్థితి ఉండదు కదా. వాటి దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎందుకు వాళ్ళు అడిగారా, వీళ్ళు ఇచ్చారనేది అంటే ఉల్సా కంపెనీకి సంబంధించి కొంత చర్చ నడుస్తుంది. దీనికి పెద్ద చేస్తూ విశాఖపట్నంలో సోదరుల మధ్య వైరం విశాఖ తీరాన్ని తాకుతా ఉంది. ఇప్పుడు విజయవాడ సోదరుల యొక్క వైరం విశాఖ తీరాన్ని అంటుకుంటా ఉంది. దాంతో మరింత పెరిగిందని గతంలో వైసీపీలో చేసిన ఆరోపణల కన్నా సోదరుడు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, హెచ్చరికలతో ఇదేదో జరిగిందనే భావన కలగడానికి ఎక్కువ ఉపయోగపడతాం. పైపిచ్చు కేసినేని నాని గారు వైసీపీ తరఫున గత ఎన్నికలు పోటీ చేశారు, కానీ ఆయన వైసీపీకి రాజీనామా చెప్పి రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. సీరియస్ గా ఆయన పెద్ద రాజకీయాల్లో కూడా లేడు. అందువల్ల ఆయన సోదరుడుగా పెద్ద యాక్టివ్ పాలిటిక్స్ లో లేకుండా ఆయన చేస్తున్న విమర్శల కారణంగా నిస్సందేహంగా దీనిపైన మరిన్ని ఆరోపణలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విశాఖలో భూముల కేటాయింపుకు సంబంధించి ఇక్కడ మన విజయవాడ సోదరుల మధ్య ఏర్పడినది విశాఖ తీరాన్ని దాటి అది రాజకీయ తుఫానుగా మారక ముందే ప్రభుత్వం దీనిపైన ఒక నిర్దిష్టమైన అవగాహనకు వచ్చి హేతుబద్ధమైనటువంటి పాలసీని పారిశ్రామికతలకు ప్రోత్సహించడానికి భూములు ఇవ్వడానికి ఎవరికేం అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. 2 ప్రాతిపదికలు తీసుకోవాలి. ఇచ్చే పారిశ్రామిక సంస్థ యొక్క క్రెడిబిలిటీ ఎంత, వాళ్ళు మన ప్రజల ఆస్తిని ఇస్తున్నాము అంటే అంతకు మించిన బెటర్ ప్రయోజనాలు మన ప్రజలకి సమాజానికి రావాలి. రెండోది వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా బాగుండాలి. టాటా వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎక్కడ పెట్టుబడులు పెట్టినా మంచి ఉత్పత్తి, పారిశ్రామిక ఉత్పత్తి, లేకపోతే ఉపాధి అవకాశాలు, ప్రభుత్వానికి ఇతర మార్గాల రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కియా వచ్చింది. కియా మంచి ప్రయోగమే. దానివల్ల పరిశ్రమ వచ్చింది, ఉద్యోగాలు వచ్చాయి, గవర్నమెంట్ కి ఆదాయం వచ్చింది. ఆ రకమైన ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీని తీసుకొచ్చి భూములు ఇచ్చి ప్రోత్సహిస్తే అభ్యంతరం లేదు. అలా కాకుండా వాళ్ళ ట్రాక్ రికార్డు పెద్దగా లేకుండా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ చాలా ఎర్లీ రోజుల్లో అంటే 60 రోజులు ఏదో అంటున్నారు, కరెక్ట్ గా మనకు తెలియదు. డేస్ బ్యాకే అది రిజిస్ట్రేషన్ 2-3 నెలల ముందే రిజిస్ట్రేషన్ అయిందని అంటున్నారు. దాని ట్రాక్ రికార్డ్ ఏంటి, దాని అసోసియేషన్ ఏంటి, ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం జాగ్రత్తగా తీసుకొని ఒకటి భూములు ఇచ్చేటప్పుడు సరసమైన ధరలకు ఇవ్వచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే నిర్దిష్టమైన కాల పరిమితికి లీజు ప్రాతిపదికన ఉచితంగా ఇవ్వచ్చు. లేదా అయినా మనకు కొంత ఇవ్వాల్సి వస్తే మన పరిశ్రమలు బాగా వస్తాయని నమ్మితే ఖచ్చితంగా వాటి ట్రాక్ రికార్డు చూసి ఇవ్వాలి. ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా ఇస్తే లేదా ఒక పాలసీ లేకుండా ఇస్తే ఇట్లాంటి విమర్శలకు తావిస్తుంది. అది ప్రభుత్వానికి అంత మంచిది కాదు. అంటే ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి. ఇది ఎక్కువైతే ఏంటంటే రేపు టీసీఎస్ వాడు ఏం చేస్తారు, మాకు ఇట్లాంటి కేటాయింపు లేదు, మా ప్రిస్టేజ్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉంది, మేము వివాదం కాదలుచుకోలేదు, మేము కొంటామని ముందుకు వచ్చారనుకోండి, అది లేనిపోయిన కాంప్లికేటెడ్ ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా విజయవాడ బ్రదర్స్ యొక్క అలజడి విశాఖ తీరాన్ని దాటింది. అది తుఫానుగా మారకముందే ప్రభుత్వం కానీ ఆలోచించుకుంటే అది మంచిది, లేకపోతే ప్రభుత్వానికి అది నష్టం వస్తుంది. ఓకే ఇంకొక ప్రధానమైనటువంటి విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయం. ఆయన సరే
పార్టీకి సంబంధించి ఒక్కొక్కటి మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. యువతులను కావచ్చు, కమిటీలు కావచ్చు, కొత్తగా ఇన్ఛార్జీలు కావచ్చు, వీటన్నిటిని కూడా సంస్థాగతంగా పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక్కొక్కటి స్ట్రెంథన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల కూడా ఓడిపోయిన తర్వాత కూడా ఆయన పార్టీకి సంబంధించిన ఒక్కొక్క అంశాన్ని కూడా ఆచితూచి అడుగులు వేస్తూ వస్తున్నారు. అయితే జగన్మోహన్ ఎప్పుడూ కూడా 2019 ఎన్నికలు చూసుకున్నా, మొన్నటి ఎన్నికలు చూసుకున్నా 2-3 టీములను పెట్టుకొని ఎక్కువగా ఎన్నికలకు వెళ్తూ వచ్చారు. గతంలో ప్రశాంత్ కిషోర్ కావచ్చు, మొన్న ఇటీవల ఉన్నటువంటి ఐపాక్కి సంబంధించిన ఒక